హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సింఫనీ వింటర్ ఐప్యూర్ ఎయిర్ కూలర్ని రివ్యూ చేద్దామండి. ఈ కూలర్ మేము ఏప్రిల్ 2018 అరౌండ్ 14,000 to 15,000 మధ్యలో పర్చేస్ చేసామండి. ఎగ్జాక్ట్ అమౌంట్ గుర్తులేదు నాకు. 7 years బ్యాక్ అండి. ఇది ఎండ్ ఆఫ్ మార్చ్ 2025 అండి. మేము పర్చేస్ చేసింది వచ్చి ఏప్రిల్ 2018లో పర్చేస్ చేసాం. 7 years అయిందండి. సో ఈ రివ్యూ వచ్చి లాంగ్ టర్మ్ రివ్యూ అండి. ఈ 7 yearsకి ఈ కూలర్ ఎలా పనిచేస్తుంది, ఏమేమి ఇష్యూస్ వచ్చాయనేది ఈ వీడియోలో కవర్ చేద్దామండి. సో ఇప్పుడు మనం రివ్యూలోకి వెళ్ళిపోదామండి. సో ఇప్పుడు చూడొచ్చు మీరు, ఇది ఎయిర్ కూలర్ అయితే ఇలా ఉంటుంది. సింఫనీ వింటర్ ఐప్యూర్ ఎయిర్ కూలర్ అండి. ఐప్యూర్ అని ఎందుకు అంటారు అంటే ఇందులో కొన్ని ఫిల్టర్స్ యాడ్ చేశారండి సింఫనీ వాళ్ళు. లైక్ మనకి బ్యాక్టీరియా ఫిల్టర్ ఉంది, అలర్జీ ఫిల్టర్ ఉంది, స్మెల్ ఫిల్టర్ ఉంది, హనీకూమ్ ప్యాడ్ విత్ PM 2.5 వాష్ ఫిల్టర్ అండి. సో దీనివల్ల బ్యాక్టీరియా అంతా ఫిల్టర్స్లోనే ఉంటుంది. మనకి గుడ్ ఎయిర్ బయటకు వస్తుంది, బ్యాక్టీరియా లెస్ ఎయిర్ బయటకు వస్తుంది ఎయిర్ కూలర్ నుండి అని ఈ ఐప్యూర్ అని మెన్షన్ చేస్తున్నారు వాళ్ళు కూలర్ పైన. ఇది 7 years బ్యాక్ మోడల్ అండి. ప్రస్తుతమైన మోడల్ కూడా మీకు ఇంచుమించు ఇలాగే ఉంటుంది. జస్ట్ కలర్స్ అవి ఇవి మారుంటాయి అండ్ రిమోట్లో బటన్స్ కూడా మారుంటాయి. బట్ నేను ఆ ఇదే మోడల్, కొత్త మోడల్ యొక్క ఎయిర్ కూలర్ నేను కింద అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతానండి. మీరు ఆ లింక్ యూస్ చేసి ఈ కూలర్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో మీకు బ్యాక్ సైడ్ని చూస్తే ఇలా ఉంటుందండి. దీని డైమెన్షన్స్ చెప్తాను ఇప్పుడు. ఇది హైట్ వచ్చి 4 to 4.5 feet ఉంటుందండి. 4 to 4.5 feet మధ్యలో ఉంటుంది. మనకి డెప్త్ వచ్చి మనకి 1.5 feet ఉంటుందండి. లెంత్ వచ్చి 2 feet ఉంటుందండి. సో మీకు మీ రూమ్లో ఈ సైజ్ మీకు సెట్ అవుతుందో లేదో మీరు చూసుకోవచ్చు. సో మనకి హైట్ వచ్చి 4 to 4.5 feet, లెంత్ వచ్చి 2 feet అంటే ముందరన మనకి లెఫ్ట్ వీల్ నుంచి రైట్ వీల్కి లెంత్ వచ్చి 2 feet ఉంటుందండి. అదే ముందర వీల్ నుంచి బ్యాక్ మోస్ట్ వీల్ వెనక వీల్కి మనకి 1.5 feet ఉంటుందండి. మనకి సైడ్ నుంచి చూస్తే ఇది చాలా చిన్నగా కనిపిస్తుంది, ఒక మన చెయ్యి లెంతే కనిపిస్తుంది డెప్త్. బట్ మీరు వెనక వస్తే ఇది వెనకల కొంచెం హాఫ్ సర్కిల్ లాగా గుండ్రంగా ఉంటుందండి. సో ఇది 1.5 feet డెప్త్ ఉంటుందండి మనకి. ఇప్పుడు మీరు చూడొచ్చు, పైన రిమోట్ పెట్టుకోవడానికి కూడా వీళ్ళు చిన్న హోల్ ఇచ్చారండి, కబీ హోల్. సో మనం రిమోట్ కూడా అందులోనే పెట్టచ్చు. సో ఎక్కడ రిమోట్ మిస్ప్లేస్ అయ్యే క్వశ్చనే లేదు. అండ్ ఇది 7 yearsగా యూజ్ చేస్తున్నామండి. ఇంతవరకు ఒక్క ఇష్యూ లేదండి. చాలా బాగా వర్క్ చేస్తుంది ఎయిర్ కూలర్ అయితే. అండ్ ఇది వచ్చి మేము ఏప్రిల్ 2018లో పర్చేస్ చేసాము. ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న డేట్ వచ్చి ఎండ్ ఆఫ్ మార్చ్ 2025 అండి. 7 years అయింది. అండ్ మీరు చూడొచ్చు, పైన కంట్రోల్ ప్యానల్ ఉంది, టచ్ బటన్స్ ఉన్నాయి అండ్ రిమోట్లో కూడా బటన్స్ ఉన్నాయి. మనకి రిమోట్లో కూడా అన్ని ఫీచర్స్ సెట్ చేసుకోవచ్చు అండి. బటన్స్తోనూ సెట్ చేసుకోవచ్చు, రిమోట్లో కూడా అన్ని ఫీచర్స్ సెట్ చేసుకోవచ్చు. కొన్ని దాంట్లో ఆన్ ఆఫ్ రిమోట్ ఉంటుంది, బట్ ఫీచర్స్ అన్ని మనం బటన్స్ ఎయిర్ కూలర్లో బటన్స్తో సెట్ చేయాలి అలా ఏం లేదండి. అన్ని ఫీచర్స్ ఈవెన్ రిమోట్తో కూడా సెట్ చేసుకోవచ్చు. అదొక యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ దీంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అండ్ ఇది కింద వాటర్ ట్యాంక్ వచ్చి మనకి 80 liters వాటర్ ట్యాంక్ అండి. సో ఇది బిగ్ వాటర్ ట్యాంక్ అండి మనకి. సో మేము ఒక్కసారి ఈ వాటర్ ట్యాంక్ ఫిల్ చేస్తే కంటిన్యూస్గా 15 to 16 hours వాడితే ఎయిర్ కూలర్ని 2 to 3 daysలో ఒకసారి మళ్ళీ రీఫిల్ చేసుకోవాల్సి వస్తుందండి. సో అంటే డైలీ 15-16 hours. అండ్ ఇది ఇంకొక అబ్జర్వేషన్ ఏమంటే, ఇది మేము మార్చ్ టు జూలై ఆఫ్ ఎవ్రీ ఇయర్, అంటే ఈ 4 months మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై 4 to 5 months అండి. సో ఈ 4 to 5 months దీన్ని బాగా వాడతామండి. డైలీ 14 hours 15 to 16 hours వరకు వాడేస్తామండి డైలీ. అండ్ ఆ తర్వాత జూలై తర్వాత ఎండ్ ఆఫ్ జూలై నుండి ఎప్పుడైతే ఎండలు తగ్గిపోతాయి, వేడి తగ్గిపోతుందో దీన్ని పక్కన పెట్టేస్తామండి. ఇంకా అసలు వాడం దీన్ని. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఫెబ్ ఎండ్ వరకు వాడమండి. మళ్ళీ ఫెబ్ ఎండ్లో స్టార్ట్ చేస్తాం వాడేది. సో ఇలా 7 yearsగా ఇదే చేస్తున్నాం. అయినా కూడా ఇంతవరకు మోటార్ ఇష్యూ రాలేదు, వాటర్ పంప్ ఇష్యూ రాలేదు, ఏ ఎలక్ట్రికల్ ఇష్యూ లేదు, రిమోట్ ఇష్యూ ఒక్క ఇష్యూ అబ్జర్వ్ చేయలేదండి. ఫస్ట్ రోజు తెచ్చిన రోజు ఎలా పనిచేస్తుందో అలాగే పనిచేస్తుంది. ఇప్పుడు చూడొచ్చు మీరు, ఇక్కడ ఈ హోల్ వచ్చి ఓవర్ఫ్లో హోల్ అండి ఇది. అంటే మనం 80 liters కంటే ఎక్కువ ఫిల్ చేసేస్తే పొరపాటున ఈ హోల్లో నుంచి బయటకు వచ్చేస్తాయి వాటర్. నేను ఇది మీకు రిమోట్ అన్ని క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమోట్లో ఆప్షన్స్ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, కొన్ని ఒక 2 features అయితే చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఆల్రెడీ ఫిల్టర్స్ గురించి చెప్పేస్తాను నేను. అండ్ ఇది 7 years అయింది, ఇంతవరకు ఒక ఇష్యూ లేదండి. ఫీచర్స్ కూడా చూపిస్తాను మీకు, డైమెన్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇది ఫ్యాన్ అండి, లోపల బ్లోయర్ కాదు, మన ఫ్యాన్, ఎగ్జాస్ట్ ఫ్యాన్ లాగా ఒక పెద్ద ఫ్యాన్ ఉంటుంది లోపల. అండ్ చుట్టూత నీళ్లు, మనకి ప్యాడ్స్ పైన నీళ్లు పడే అది గాలి సక్ చేసుకున్నప్పుడు ఆ గాలి చల్లగా మనకి ఫ్యాన్లోంచి బ్లో చేస్తుందండి. అండ్ ఇది ఎంత దూరం కూర్చోవచ్చు అంటే, మేమైతే 6-7 feet దూరం కూర్చున్నా కూడా చాలా బాగా గాలి వస్తుందండి. మనకి ఏదో లైట్గా వచ్చేది కాదు. అండ్ దీంట్లో స్పీడ్ సెట్టింగ్స్ ఉన్నాయి, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నెక్స్ట్. మీకు రిమోట్తో సెట్టింగ్స్ అన్ని మార్చి చూపిస్తాను. సో మనం హైలో పెట్టుకున్నప్పుడు ఒక 7-8 feet దూరం కూర్చున్నా కూడా చాలా బాగా గాలి వస్తుందండి, చల్ల గాలి. మీడియం పెట్టుకుంటే ఒక 4-5 feet, లో పెట్టుకుంటే ఒక 3 feet ఆ డిస్టెన్స్లో కూలర్ పెట్టుకుంటే బాగా చల్లగా గాలి వస్తుందండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం రిమోట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు చూడొచ్చు మనం, ఇప్పుడు
జస్ట్ కరెంట్ సప్లై ఉంది ఎయిర్ కూలర్కి. సో మీరు చూడొచ్చు పవర్ దాంట్లో ఆరెంజ్ లైట్ వెలుగుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనము రిమోట్లో ఆన్ ఆఫ్ బటన్ రెడ్ కలర్ బటన్ నొక్కగానే ఆన్ అయిందండి. ఇక్కడ 3 ఎల్ఈడీస్ అన్ని బ్లూ ఎల్ఈడీస్ ఆన్ అవ్వగానే అన్ని బ్లూ ఎల్ఈడీస్ వస్తాయండి. ఫస్ట్ది వచ్చి కూలింగ్ అండి. కూలింగ్ అంటే ఏమి, మనకి వాటర్ ఫ్లో, మనకి వాటర్ సైడ్ ప్యాడ్స్ పైన వాటర్ పడేటట్టు చేస్తుందండి. వాటర్ పంప్ యూస్ చేసి వాటర్ని సైడ్ ప్యాడ్స్ పైకి పంప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి స్పీడ్ అండి. స్పీడ్లో 4 సెట్టింగ్స్ ఉన్నాయండి, హై, మీడియం, లో, ఆఫ్. ఇప్పుడు మీరు ఆ స్పీడ్ బటన్ నొక్కుతూ ఉంటే సెట్టింగ్స్ మారుతూ ఉంటాయండి. మీరు చూడొచ్చు ఎల్ఈడి చూడొచ్చు, అండ్ పైన ఫ్యాన్ సింబల్ కూడా ఆన్ అవుతుంది మనకి ఫ్యాన్ ఆన్ ఆఫ్ కానీ. అండ్ ఇందులో ఫీచర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి స్వింగ్ అండి, మోటరైజ్డ్ స్వింగ్. అంటే మనం బటన్ నొక్కితే ఆటోమేటిక్గా స్వింగ్ అవుతుంది, బటన్ నొక్కితే స్వింగ్ ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి టైమర్ అండి. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫీచర్ అండి. ఇది 1 అవర్ నుండి 7 అవర్స్ మధ్యలో టైం సెట్ చేసుకోవచ్చు. ఎవ్రీ 1 అవర్ ఇంటర్వల్. అంటే 1 అవర్ సెట్ చేసుకుంటే 1 అవర్ రన్ అయ్యి ఆఫ్ అయిపోతుంది. 2 అవర్స్ సెట్ చేసుకుంటే 2 అవర్స్ అన్నీ ఆఫ్ అయిపోతుంది. మనకి ఏది సెట్ చేసుకున్నాము అనేది ఆ ఎల్ఈడీస్లో మనకి 1, 2, 4 ఉంది కదా, అవి ఏవైతే ఆన్ అయి ఉంటాయో అంత టైం మనం సెట్ చేసుకున్నట్టు అండి. సో ఇది ఒక ఫీచర్ అండి. నెక్స్ట్ ఇంకొక ఫీచర్ వచ్చి ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు LHM అంటే లో, మీడియం, హై. లో అంటే ఫ్యాన్ స్లోగా తిరుగుతుంది, మనకి సౌండ్ చాలా తక్కువ ఉంటుంది ఎయిర్ కూలర్ నుండి లోలో ఉన్నప్పుడు. అండ్ మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ రావచ్చు, ఈ కూలర్ని పెట్టుకొని మనం టీవీ చూడొచ్చు అని. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఈ కూలర్ హాల్లో ఉంది, మన ఇంట్లో హాల్లో ఉంది ఇది. సో మేము లోలో పెట్టుకొని టీవీ చూస్తామండి. కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టుకోవాలి లోలో ఉన్నప్పుడు. అదే మీడియం కానీ హై కానీ ఉంటే టీవీ సౌండ్ అంటే టీవీలో సౌండ్ చాలా ఎక్కువ పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది ఫ్యాన్ చాలా స్పీడ్గా రన్ అయ్యి మనకి గాలి బాగా వస్తుంది కదా, గాలి సౌండ్ ఎక్కువ అయిపోతుంది మనకి. సో లోలో పెట్టుకొని అయితే టీవీ చూడొచ్చు అండి. కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టుకోవాలి అంతే లోలో ఉంటే. మీడియం హైలో పెట్టుకుంటే మాత్రం టీవీ చూడడానికి అవ్వదు. లేదంటే మీరు ఇయర్ ఫోన్స్ అన్నా పెట్టుకోవాలి. టీవీలో వాల్యూమ్ పెట్టుకొని చూడాలంటే చాలా ఎక్కువ పెట్టుకోవాలి. సో ఎందుకంటే మీడియం అన్నా పర్లేదు, హైలో అయితే ఇంకా అసలు చాలా ఎక్కువ వస్తుంది గాలి చాలా ఎక్కువ వస్తుందండి. సో గాలి సౌండ్ వస్తుందండి. అండ్ డిస్టెన్స్ కూడా మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. హైలో పెట్టుకుంటే మీరు 7 to 8 feet దూరం కూర్చోవచ్చు. మీడియంలో పెట్టుకుంటే 4 to 5 feet దూరం కూర్చోవచ్చు. లోలో పెట్టుకుంటే 2 to 3 feet 2 to 3 or 4 feet దూరంలో కూర్చోవచ్చు. మీకు ఎంత గాలి కావాలి అంత డిస్టెన్స్లో కూర్చొని చూసుకోవచ్చండి. లోలో అయితే టీవీ కూడా చూడొచ్చు, చాలా మైల్డ్గా ఉంటుంది లో, చాలా బాగుంటుంది లో. మీడియం హై అయితే పడుకోవడానికి చాలా బాగుంటుంది మీడియం హై. అండ్ మేము ఇది హాల్లో యూస్ చేస్తామండి. సో హాల్ కొంచెం పెద్ద హాల్, సో దానివల్ల ఈ కూలర్ చాలా బాగా పనికి వస్తుందండి. అండ్ అటే స్ట్రెచ్ మేము 14-15 అవర్స్ కూడా యూస్ చేస్తాం, ఏ ఇష్యూ లేదు. ఒక 3-4 అవర్స్ రెస్ట్ ఇవ్వడం, కంటిన్యూస్గా ఇంకా రన్ అవుతూనే ఉంటుంది. ఇది నైట్ టైమ్స్ హాల్లో పడుకున్నప్పుడు నైట్ అంతా రన్ అవుతుంది, మళ్ళీ మార్నింగ్ టైం టీవీ చూసేటప్పుడు అంతా రన్ అవుతూనే ఉంటుంది సమ్మర్స్లో. సో ఇష్యూ అయితే లేదండి. అండ్ బిగ్ వాటర్ ట్యాంక్ వల్ల ఒక అడిషనల్ అడ్వాంటేజ్ ఏమంటే మనకి 2-3 డేస్కి ఒకసారి 80 liters ఫిల్ చేస్తే సరిపోతుందండి. సో ఇది ఒక బిగ్ అడ్వాంటేజ్ అండి. నెక్స్ట్ దీంట్లో ఒక 2 ఫీచర్స్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నెక్స్ట్. ఇప్పుడు ఈ ఫీచర్ వచ్చి మనకి ఇందులో ట్యాంక్లో వాటర్ లెవెల్ తగ్గిపోతే ఆటోమేటిక్గా వాటర్ పంప్ కట్ ఆఫ్ అయిపోతుంది. ఇది మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడొచ్చు మీరు, ఎయిర్ కూలర్ రన్నింగ్లో ఉంది బట్ కూలింగ్ ఆఫ్లో ఉంది. కూలింగ్ అంటే ఏమి, వాటర్ ట్యాంక్లోంచి వాటర్ పంప్ వాటర్ తీసుకొని సైడ్ ప్యానల్స్ పైన మనకి వాటర్ తడుపుతుందండి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది చాలా పెద్ద ట్యాంక్ అండి. ఆల్మోస్ట్ జస్ట్ 5 to 10 liters మధ్యలో ఇంకా వాటర్ ఉంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఫ్యాన్ రన్నింగ్లో ఉంది అంటే కూలర్ ఆన్లో ఉంది, బట్ సైడ్ ప్యానల్స్ పైన వాటర్ పడట్లేదు ఎందుకంటే కూలింగ్ ఆఫ్లో ఉంది. ఇప్పుడు నేను మీకు కూలింగ్ ఆన్ చేసి చూపిస్తాను. సో ఇది ఒక ఫీచర్ అండి వాటర్ పంప్. దీనివల్ల ఇన్ని ఇయర్స్ అయినా వాటర్ పంప్ ఇష్యూ లేదు. ఎందుకంటే మనకి చూసుకోం కదా, వాటర్ లెవెల్ కంటిన్యూస్గా రెగ్యులర్గా చెక్ చేయం. సో వాటర్ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా వాటర్ పంప్ కట్ ఆఫ్ చేస్తుంది. ఇప్పుడు చూడొచ్చు మీరు, నేను ఆన్ చేసి వాటర్ పంప్ ఆన్ చేశాను. సో వాటర్ పంప్ ఆన్ చేయగానే కొద్దిసేపటికి అది వాటర్ లెవెల్ చెక్ చేసుకొని వాటర్ పంప్ని కట్ ఆఫ్ చేస్తుంది. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఎల్ఈడి లైట్ ఆఫ్ అయిపోయి ఇక్కడ వాటర్ అనే దానిపైన రెడ్ ఎల్ఈడి లైట్ బ్లింక్ అవుతుంది. అంటే ఏమి, వాటర్ లెవెల్ తక్కువ ఉంది, వాటర్ ఫిల్ చేయండి అని. సో దీనివల్ల వాటర్ పంప్ సేవ్ అవుతుందండి మనకి. ఒకవేళ వాటర్ లేకుండా వాటర్ పంప్ కంటిన్యూస్ రన్ అయితే బర్న్ అయిపోతుంది. సో దానివల్ల కాలిపోతుంది కదా మోటార్ మనకి, అలా కాలుకోకుండా ఇది ఒక అడిషనల్ ఫీచర్, చాలా మంచి ఫీచర్ అండి. దీనివల్ల మనకి వాటర్ పంప్ ఇంతవరకు 7 years అయినా మోటార్ ఇష్యూ లేదు, ఫ్యాన్ ఇష్యూ లేదు, వాటర్ పంప్ ఇష్యూ లేదు, అసలు ఏ ఇష్యూ లేదండి, మీరే చూడొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఫీచర్ ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఫీచర్ అండి, ఇది వచ్చి మనం ఆ ఎయిర్ కూలర్ని ఇప్పుడు ఒక 5 minutes కానీ 10 minutes తర్వాత ఆన్ చేయాలి. సో ఆన్ చేయగానే మనకి కొద్దిగా టైం పడుతుంది చల్లగా గాలి రావడానికి, ఎందుకంటే సైడ్ ప్యానల్స్ అన్నీ తడవాలి. సో దీనిలో ఏముందంటే మనము ఫ్యాన్ని ఆఫ్ చేసేయచ్చు, బట్
వాటర్ పంప్ని ఆన్ చేయొచ్చు. ఇప్పుడు చూడొచ్చు, నేను ఫ్యాన్ ఆఫ్ చేసేసా, వాటర్ పంప్ ఆన్ చేసా. సో దీనివల్ల ఏమవుతుంది, కూలింగ్ ఆన్ చేస్తే మనకి సైడ్ ప్యానల్స్లో వాటర్ పంప్ ఆన్ అయిపోయి సైడ్ ప్యానల్స్ పైన అంతా వాటర్ డ్రాప్ చేస్తుందండి. ఇప్పుడు చూడొచ్చు, వాటర్ పడతా ఉంది సైడ్ ప్యానల్స్ అంతా. సో ప్యానల్స్ అన్నీ తడిచిపోయి ఉంటాయి, బట్ ఫ్యాన్ ఆఫ్లో ఉంటుంది. మనం ఎప్పుడైతే ఒక 5-10 మినిట్స్ తర్వాత వచ్చి మనం జస్ట్ ఫ్యాన్ ఆన్ చేసుకుంటే మనకి ఇమీడియట్గా చల్లగాలి వస్తుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అండి. ఇది కూడా ఈ ఫీచర్ నాకు చాలా యూజ్ అవుతుందండి. ఇది ఎప్పుడైనా నేను 10 మినిట్స్ ముందు జస్ట్ కూలింగ్ ఆన్ చేసి వెళ్ళిపోతాను, మళ్ళీ 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ తర్వాత వచ్చి జస్ట్ ఆన్ చేస్తాను, మనకి ఇమీడియట్గా కూల్ ఎయిర్ వస్తుందండి. అండ్ ఇది రిమోట్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగా మంచి ప్లేస్ ఇచ్చారు మనకి. సో ఎక్కడంటే అక్కడ రిమోట్ పెట్టుకోకుండా కరెక్ట్గా కూలర్ పైన పెట్టేయచ్చు మనం రిమోట్. ఇంతటితో ఈ రివ్యూ అయిపోయిందండి. సో ఈ రివ్యూలో మనం డైమెన్షన్స్ కవర్ చేసాము, వాటర్ ట్యాంక్ కెపాసిటీ కవర్ చేసాము, ఫీచర్స్ కవర్ చేసాము, 7 years అబ్జర్వేషన్స్ కవర్ చేసాము. ఇది 190 watts పవర్ కన్జ్యూమ్ చేస్తుందండి. 80 liters వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. కింద మీరు వీల్స్ కూడా చూడొచ్చు. 7 years అని ఇంతవరకు వీల్స్ ఏం కాలేదు. మేము 80 liters ఫిల్ చేసి మూవ్ కూడా చేసాం దీన్ని చాలాసార్లు. ఒకసారి కదా, డైలీ మూవ్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే టీవీ దగ్గర కూర్చున్నప్పుడు డిఫరెంట్ డైరెక్షన్లో ఉంటుంది, పడుకునేప్పుడు డిఫరెంట్ డైరెక్షన్లో పెడతాం, అండ్ మూవ్ చేస్తూనే ఉంటాం అండి, కదుపుతూనే ఉంటాం. కొంచెం ముందుకు తెస్తాం, మళ్ళీ గోడకు పెడతాం, వెనక్కి మళ్ళీ యూజ్ చేసేటప్పుడంతా ముందుకు తెచ్చుకుంటాం. కొంచెం పెద్ద హాల్ అండి. సో టీవీ చూడాలంటే ఇది లోలో పెట్టుకోవాలి. లోలో పెట్టుకుంటే ఎయిర్ కూలర్ దూరం పెట్టుకొని కూర్చోలేము. సో ఎయిర్ కూలర్ దగ్గర పెట్టుకోవాలి. సో అందుకు మూవ్ చేస్తూనే ఉంటామండి వాటర్ ఫిల్ చేసి. సో ఇంతవరకు అయితే ఆ వీల్స్ కూడా ఏం అవ్వలేదండి. మంచి క్వాలిటీ ప్రోడక్ట్. చెప్పాను కదండి, నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే గుర్తులేదు, అరౌండ్ 14,000 to 15,000. జస్ట్ సింఫనీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, కంగ్రాచులేషన్స్ మెసేజ్. ఇది కొన్నప్పుడు ఆ మెసేజ్ ఒకటి ఉంది, అది నేను స్క్రీన్ షాట్ పెడతానండి వీడియో చివరన, అది మీ రెఫరెన్స్ చూసుకోవచ్చు. ఇంకా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. రిమోట్ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, రిమోట్ యూస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంతవరకు ఒక ఇష్యూ అబ్జర్వ్ చేయలేదు. మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అండి. మీరు కానీ ఒకవేళ ఇది పర్చేస్ చేయాలని అనుకుంటుంటే మీరు యూ కెన్ గో హెడ్ అండ్ పర్చేస్ అండి. ఈ అమౌంట్ మీకు ఓకే అయితే. మీకు ఏ క్వశ్చన్స్ క్వైరీస్ ఉన్నా కింద కమెంట్స్ పోస్ట్ చేయండి. నేను మ్యాక్సిమం అన్ని క్వైరీస్కి రెస్పాండ్ అవుతాను. కొద్దిగా టైం తీసుకుంటాను, నా టైం వీలున్నప్పుడు రెస్పాండ్ అవుతానండి. ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేశానండి. మీరు ఆ లింక్ యూజ్ చేసి ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ చేయడానికి చాలా టైం అండ్ ఎఫర్ట్ పడుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. ఈ వీడియో చూసిన దానికి ధన్యవాదములు. హ్యావ్ ఎ గుడ్ డే అండి.